అసలు అమెరికా వెళ్ళడానికి ఎన్ని రకాల వీసాలు ఉన్నాయి మేడం? అమెరికాకు వెళ్ళడానికి వీసాలు అంటే మనకు ఏ టు జీ చాలా ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఆల్ఫాబెటికల్ వైజ్గా చూసుకుంటే ఇప్పుడు B1 B2 అంటే B1 అంటే మనకి బిజినెస్ వీసా. సో B2 అని అనుకున్నప్పుడు ఏంటి అంటే అది టూరిస్ట్ అంటే ఫర్ ప్లెజర్ మాత్రమే. సో ప్లెజర్ అంటే మీరు అన్ని ప్రదేశాలు తిరిగి చూడడము అది. సో B1 అన్నప్పుడు ఏంటి అని అంటే బిజినెస్ పరంగా మీకు ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్డ్ ఎంప్లాయర్ ఇక్కడ ఉండి మీరు టెంపరీగా ఏదైనా క్లయింట్ మీటింగ్స్ని కానివ్వండి, ఏదైనా అక్కడ బిజినెస్ సెక్యూర్ చేసుకొని అంటే ఒక కాంట్రాక్ట్ సెక్యూర్ చేసుకొని రావడానికి, లేదంటే ఆల్రెడీ మీరు ఉన్న బిజినెస్ని క్లయింట్ని మీట్ అయ్యి సర్టెన్ అప్డేట్స్ కన్వే చేయాలనుకున్నప్పుడు దాన్ని బిజినెస్ వీసా అంటారు. సో నెక్స్ట్ వచ్చి మనకి F1 అనగానే ఏంటి అంటే స్టూడెంట్ వీసా, సో చదువుకోవడానికి. సో F1 ఈజ్ ఎ ఫుల్ టైమ్ స్టడీ అనమాట. సో అట్లాగే మనకు M వీసా ఉంటుంది, అంటే వొకేషనల్ అంటే టెంపరీగా అనమాట, ఫుల్ టైం కాకుండా పార్ట్ టైం ఉంటుంది. సో J వీసా ఉంటుంది, అంటే ట్రైనింగ్ అనమాట, ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అంటారు దీన్ని. సో అట్లాగే P వీసాస్ ఉంటాయి, అంటే ఆర్టిస్ట్కి, పెర్ఫార్మర్స్కి, ఎంటర్టైనర్స్కి, అథ్లెట్స్కి ఉంటాయి. ఇట్లా O1 ఉంటుంది. O1 అంటే ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ. అంటే ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ అన్నప్పుడు ఏంటి అంటే యూ హ్యావ్ టు హ్యావ్ అంటే మీట్ అవ్వాలి, నేషనల్ ఇంటర్నేషనల్ రికగ్నిషన్ ఉండాలన్నమాట. సో ఇప్పుడు లెట్సే ఒక ఫిల్మ్ డైరెక్టర్ ఉన్నారనుకోండి, ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ స్థిరపడాలనుకున్నప్పుడు ఆ ఫిల్మ్ డైరెక్టర్ తను చేసిన మూవీస్ ఏంటి, దానికి ఏం అవార్డ్స్ వచ్చాయి, ఇప్పుడు లెట్సే నంది అవార్డ్ అనుకోండి, అది ఎంత ప్రెస్టీజియస్, మనం అన్ని ప్రూవ్ చేయగలిగితే వాళ్ళు అంటే మేక్ ఏ మూవీ అక్కడ ఉండి అట్లా O1లో దాన్ని ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ అంటాం. అంటే ఈ మూవీయే కాకుండా ఇంకా ఏదైనా O1 అన్నప్పుడు ఏంటంటే ఆ ఒక పర్సన్కి అట్లాంటి ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ ఉంటే వాళ్ళు అట్లా వెళ్ళొచ్చు. H1B అంటే వర్క్ వీసాలో వెళ్ళొచ్చు. L1 అని ఉంటుంది. L1లో L1A, L1B ఉంటుంది. L1 అన్నప్పుడు ఏంటి అంటే ఇది ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్. ఇప్పుడు మీకు ఇక్కడ విప్రో, సత్యం ఇట్లా మల్టీనేషనల్ కంపెనీస్ ఉంటాయి కదా, దాంట్లో నుంచి మీకు పంపిస్తూ ఉంటారు. అంటే మీకు ఇంకొక బ్రాంచ్ ఉంటుంది అక్కడ యునైటెడ్ స్టేట్స్లో, అక్కడ వర్క్ చేయడానికి పంపిస్తారు. L1A అన్నప్పుడు మేనేజీరియల్ పొజిషన్స్లో, L1B అన్నప్పుడు ఏంటంటే స్కిల్డ్ వర్క్ లాగా. సో ఇప్పుడు మీకు R వీసా అని ఉంటుంది. R వీసా ఏంటి అని అంటే ఇప్పుడు మనకి అక్కడ ఇండియన్ కమ్యూనిటీ ఎక్కువైపోయినప్పుడు పూజారి గారు వాళ్ళు అంటే టెంపుల్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్నాయి. సో మనకి పూజ చేయడానికి పూజారీలు కావాలి. సో వాళ్ళకి R1 వీసా అని ఉంటుందన్నమాట, ఆ రిలీజియస్ వీసా అంటాం. సో వాళ్ళ డిపెండెంట్స్ స్పౌస్ కానివ్వండి, చిల్డ్రన్ కానివ్వండి, R2లో రావచ్చు. అలాగే ఇందాక మనం అనుకున్నట్టు F1 అంటే F2కి డిపెండెంట్స్ రావచ్చు, H1Bకి H4 డిపెండెంట్స్ రావచ్చు, O1కి ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ వాళ్ళకి O2s వాళ్ళ డిపెండెంట్స్ రావచ్చు. ఇట్లా డిఫరెంట్ అంటే మనం చెప్పుకుంటూ పోతే చాలా వీసాస్ ఉంటాయి. ఇప్పుడు I వీసా అంటే జర్నలిజంకు ఉంటుంది. సో ఇట్లా డిఫరెంట్ కేటగరైజ్ అయ్యి ఒక్కొక్క వీసాకి ఒక సర్టెన్ గైడ్ లైన్స్ ఉంటాయి. అంటే మీకు ఆ రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వాలి, మీట్ అవుతేనే మీరు యూఎస్కి రాగలుగుతారు ఆ డిఫరెంట్ వీసాస్ ద్వారా.